లైక్ చేయండి అని చెప్తున్నాడు హరీష్. ఓకే బాయ్ బాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇవాళ ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మేమైతే తిరుపతి వచ్చేసాము. అవి అయితే నిద్రపోకుండా ఆడుతున్నాడు. ఈవినింగ్ 4 అవుతుంది కానీ నిద్రపోవట్లేదు. ఇంకా అందుకనే బయటకైతే తీసుకొచ్చాను. సో కాసేపు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి. సో వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోస్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా, సో నేనైతే బ్లాంకెట్స్ అన్నీ అయితే వాష్ చేసేసాను. ఆల్రెడీ వాష్ చేశాను చాలా, ఇంక ఇవాళ కూడా కొన్ని అయితే వాష్ చేశాను. మాకు నిన్న తిరుపతిలో అయితే బాగా వర్షం పడింది. సో క్లైమేట్ చూసారా ఎలాగుందో, చల్లగానే ఉంది. మధ్యాహ్నం కొంచెం ఎండ వచ్చింది. సో అందుకనే బ్లాంకెట్స్ బట్టలు అన్నీ ఉతికేసాను. సో ఇంకా మ్యాక్సిమం పని అయితే అయిపోయింది. కప్బోర్డ్స్ అవి సర్దుకోవాలి. బూజులు అవి కూడా దులిపేశాను. అవంతా నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంకా స్టాండ్ పెట్టి ఇదంతా సెట్ చేయాలంటే కనుక చాలా కష్టమైపోతుంది నాకు. సో అందుకని చెప్పి నేనైతే ఆ వీడియోస్ ఏం తీయలేదు. సో మేమైతే ఇక్కడ బయట అయితే కూర్చున్నాము. సో ఇక్కడ మాకు ఎదురు రోడ్డు అయితే ఉంటుంది కదా, సో అక్కడ అయితే వ్యూ అదంతా బాగుంటుంది. అవి అయితే చూస్తాడని చెప్పేసి మేము ఇక్కడైతే కూర్చున్నాము. నాకు కంటిన్యూస్గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి పీసీఓడి గురించి, ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, పీసీఓడి వీడియో లాంగ్గా నేనైతే షేర్ చేస్తాను త్వరలోనే. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీది కూడా అడుగుతున్నారు, అది కూడా షేర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మేమైతే ఇప్పుడు తిరుపతి వచ్చేసాము. సో ఇంకా నేను హవీనే, ఇంకా మా హస్బెండ్ ఆయన జాబ్ చేస్తారు కదా, సో ఆయనకి జాబ్తోనే సరిపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఇంకా అంతే కదా, హస్బెండ్స్ అంటే ఇంకా వాళ్ళు వర్క్ చేసుకోవడమే సరిపోతుంది పాపం వాళ్ళకి. ఇంకా మనము పిల్లల్ని చూసుకుంటూ ఉండడం మనకు సరిపోతుంది. ఇంకా పిల్లలకు కూడా సర్వం అంతా మనమే కదా, వాళ్ళకి ఇంక ఏమీ తెలీదు. మనం తిట్టినా కొట్టినా అంతా మనమే. సో అంతే. అయితే నేను బట్టలన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను, ఆరిపోయాయి. సో కొన్ని ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు ఉన్నాయి, అవి అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ హవీష్ అయితే చూశారు కదా, ఇగో ఇలా మంచం కింద నుంచి వాకర్ తోటి నడవాలని ట్రై చేస్తున్నాడు. అక్కడేమో పక్కింటి అబ్బాయి హవీష్ నడిపించాలనుకుంటున్నాడు, కానీ హవీష్ మాత్రం ఇక్కడికి వచ్చి ఇగో ఈ పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంతే, ఇంకా పని అయితే అవుతూ ఉంది. ఇంక ఇప్పుడైతే డిన్నర్ కదంతా ప్రిపేర్ చేయాలి, ఇంకా క్లీనింగ్ కూడా చేయాలి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేసేసాను. ఇంకా చూసారు కదా ఇల్లంతా ఎలా ఉందో, బొమ్మలు అక్కడ ఇక్కడ అన్నీ పడేసి ఉన్నాయి అన్నమాట. అవి అయితే చూసారుగా, ఇక్కడ ఈ టీవీ కబోర్డ్ దగ్గర ఇదంతా అన్ని లాగి ఇది వీళ్ళ కింద పడేస్తూ ఉన్నాడు, ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా. ఇంక నేను కనిపించానుగా, ఇప్పుడు నేను ఎత్తుకోవాలన్నమాట. ఏడుస్తున్నాడు, లేదంటే కనుక ఆడతాడు. ఇంక ఈ రూమ్లో కూడా చూడండి, ఇంక ఇవన్నీ ఎత్తుకోవాలి, ఇవన్నీ ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా నైట్ టైం ఒకసారి పడుకున్నాకే అన్నీ తీస్తాను, లేదంటే అప్పటి వరకు ఆడుతూ ఉంటాడు, లేదంటే కనుక ఇంకా ఏడుస్తాడు అనమాట బొమ్మలు కనిపించకపోతే. ఎత్తుకో అమ్మ అని చెప్పేసి ఇంకా అట్లా వస్తూ ఉంటాడు ఇంకా నా దగ్గరికి. సో డ్రెస్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను. నేను డైపర్స్ అయితే వేయను కదా, సో యూరిన్ అది వాష్రూమ్కి వెళ్ళాడు. సో అది క్లీన్ చేసేసి బట్టలు అయితే నేను అంతా చేంజ్ చేసేసాను. ఇంక ఇక్కడైతే నేను రైస్ అనేది పెట్టేశాను. హవీకి అయితే ఇప్పుడు రైస్ పెట్టను, ఉగ్గు పెడతాను. స్టవ్ చూసారా ఎంత నీట్గా లేదు. నేను ఊరు వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేసి వెళ్ళాను. ఇప్పటి వరకు మా హస్బెండ్ ఉన్నారు కదా, ఇన్ని రోజులు నేను ఊరు వెళ్ళినప్పుడు. ఇంకా ఆయన అప్పుడప్పుడు కుకింగ్ చేసుకున్నారు, కానీ క్లీనింగ్ అదంతా అంటే చేయలేరు కదా. సో అందుకని చెప్పి స్టవ్ అయితే అలా ఉంది. సో ఇప్పుడు వంట అంతా అయిపోయినాక ఒకసారి నైట్ టైం క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే నేను క్లీన్ చేయట్లేదు, నైట్ ఒకసారి క్లీన్ చేస్తాను. హవీ అయితే అసలు ఏం తినట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు. సో అందుకనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము. సో అక్కడ ఏమైంది ఏంటనేది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను, చూడండి ఏం మెడిసిన్స్ ఇచ్చారు ఏంటి అనేది. అస్సలు తినట్లేదు, అస్సలు నిద్రపోవట్లేదు. పిల్లోడు కూడా బాగా పీక్కుపోయాడు, ఆటలు ఎక్కువైపోయినాయి. టూ మంత్స్లో కూడా ఎక్కువ వెయిట్ కూడా పెరగలేదు 2 మంత్స్ నుంచి. సో అందుకని ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా అని నేను అక్కడైతే చూపించలేదు. సో ఇప్పుడైతే ఇక్కడ చూపించాను, ఎప్పుడు చూపించే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి. సో డాక్టర్ ఏం చెప్పారనేది కూడా నేను షేర్ చేస్తాను. అవి అయితే క్లీన్గా క్లీన్ చేసేసుకున్నాను. అవి అయితే నిద్రపోతున్నాడు. నిద్ర లేసాక ఉగ్గు పెట్టేసి స్నానం అయితే చేయించాలి. ప్రస్తుతానికైతే పిల్లోడు బట్టలు అవి వాష్ చేసుకోవాలి, అవన్నీ వాష్ చేసుకుంటాను. సో ఇంకా నా ఈవినింగ్స్ అంటే మ్యాక్సిమం ఈవినింగ్ వర్క్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఆల్రెడీ మీకు ఫుల్ ఈవినింగ్ బ్లాగ్ అనేది ఒకసారి షేర్ చేశాను కదా, సో అందుకనే అంత డీటెయిల్డ్గా పనిచేసేదంతా నేనైతే షేర్ చేయట్లేదు, అక్కడక్కడ షేర్ చేస్తున్నాను. కానీ ఇవాళ అయితే బాగా హెడ్ఏక్ వచ్చేసింది నాకు.
ఇవాళకి మన ఛానల్ స్టార్ట్ చేసి 2 months అయితే అవుతుంది. కానీ ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు స్టార్ట్ చేశానా, అనవసరంగా స్టార్ట్ చేశానా, చాలా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాను, స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, జనాలకి ఎలా నచ్చుతాయో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా స్టార్ట్ చేయడం ఈజీనే కానీ వీడియోస్ చేయడం అయితే అంత ఈజీ కాదనేది మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. ఇంత చిన్న పిల్లలతో ఇంకా కష్టం. అసలు నిజంగా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా పేషెన్స్ కావాలి. నిజంగా మనము మామూలుగా వీడియోస్ చూసేటప్పుడు అనుకుంటాం కదా, ఏముందిలే ఇదేముంది వీడియో తీసి పెట్టేయడమే కదా అని చెప్పేసి. కానీ అసలు మనం చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందా అని చెప్పేసి. మామూలు కష్టం కాదు అసలు. నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, చేసే వాళ్ళందరికీ. నిజంగా ఇంత చిన్న చిన్న పిల్లలతో చాలామంది చేస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఎంత గ్రేటో అసలు వాళ్ళైతే కనుక. నాకు 2 months అయింది, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేస్తేనే నాకు ఇంత ఇదిగా ఉంది. నాకైతే అసలు ఒక్కొక్కసారి అసలు ఏం చేయాలో అర్థం కాక చాలా ఇదిగా ఉంటుంది, హెడ్ఏక్ వచ్చేస్తుంది. అనవసరంగా పెట్టానా అనిపిస్తుంది. ఇంక ఇంట్లో చెప్తే ఎందుకు ఆపేసే అంటారు. అంతే కదా, స్ట్రెయిన్ తీసుకొని ఏదైనా చేయకూడదు, ఎంజాయ్గా చేయాలని చెప్తారు ఎవరైనా సరే. మనం స్ట్రెయిన్ తీసుకొని మన హెల్త్ అనేది పాడైపోతే ఎవరు చూడరు కదా. సో మనం హెల్తీగా ఉండాలి. సో ఇంకా సరిగా తినడం, నిద్రపోవడం కూడా తక్కువైపోయింది. ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ వర్క్స్ అని ఒకటి ఉంటాయి కదా. సో అందుకే ఈసారి వీడియో అయితే నేను ఇక్కడ డైరెక్ట్ వీడియోలోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కష్టమైపోతుంది చెప్పాలంటే కనుక. మొన్న ఒక వీడియో షేర్ చేస్తే దానిలో డబల్ టైము ఆడియో వచ్చేసింది, అది కూడా నేను చూసుకోలేకపోయాను. సో అందుకని ఇవాళ ఇలా చేస్తున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా చాలా పని అయితే, అంత పని ఏం లేదులే కానీ ప్రస్తుతానికి చాలా పని అంటే ఇంకా అన్ని కప్బోర్డ్స్లో సర్ది పెట్టుకోవాలి, బొమ్మలన్నీ తీసేసి సర్ది పెట్టుకోవాలి, పిల్లోడికి స్నానం చేపించి తిండి పెట్టి నేను తిండి తిని మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకొని ఇంక యూట్యూబ్ ఎడిటింగ్స్ ఏమన్నా ఉంటే అవి చేసుకోవాలి. సో అంతే అండి. ఇప్పుడే ఉగ్గు పెట్టాను, నిద్రపోయి లేచాడు. సో ఇంకా ఇప్పుడు ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడు హవీకి అయితే స్నానం చేయించాలి. ముందు నేనైతే భోజనం చేస్తాను, దాని తర్వాత హవీకి అయితే స్నానం చేపిస్తే ఇంకా కాసేపు ఆడుకొని బొజ్జుంటాడు. ఇప్పుడు బుక్స్ కూడా చెప్పాలి, స్టోరీలు అవి చెప్పాలి, ఫ్లాష్ కార్డ్స్ అవి చూపించాలి. సో ఇంకా మ్యాక్సిమం పని అయితే అయిపోయింది నాకు ఈవినింగ్లో. మా కూర అయితే ఇవాళ ఉల్లిపాయల కూర. కోడిగుడ్డు కూర చేద్దామంటే కోడిగుడ్లు పాడైపోయినాయి, ఉల్లిపాయలు చేసుకొని అది బూందీ కూరలాగా బూందీ వేసుకొని తింటున్నాను నేనైతే కనుక. హవీష్ అయితే అన్నం పెట్టేశాను కదా, సో బుక్స్ చెప్తానన్నాను కదా, బుక్స్ అయితే వేసాను ప్రస్తుతానికి, ఆడతాడని చెప్పి నేను తినేదాకా. సో ఇక బుక్స్ దగ్గర కూర్చొని ఏంటో అరుచుకుంటున్నాడు, ఏం అర్థమవుతుందో ఏంటో మరి. నానా హవీ, యాపిల్ ఏది? యాపిల్ ఏదమ్మా, చూపించు. యాపిల్ ఎక్కడ ఉంది చూపించు. యాపిల్ యాపిల్ ఎక్కడుంది? యాపిల్ చూపించు తల్లి. సో ఇంక ఇంతే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ సిరప్ అయితే అస్సలు వేయించుకోడు నానా, తల్లి కదా. లేదు అమ్మ 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 గుడ్ బాయ్ కదా, అదిగో అందరు లేదు బ్యాడ్ బాయ్ అంటారమ్మా. నేను వాటర్లే కదమ్మా, ఇదేం చేదుగా లేదు, నాన్న టేస్ట్ చేశాడుగా. గుడ్ బాయ్, బంగారు మీద అయిపోయిందిలే. ఇప్పుడు ఇంకా 2 సిరప్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా వేయాలి. చాలా పెద్ద టాస్క్ అనమాట ఈ సిరప్లు ఇవన్నీ వేయడం అయితే కనుక. సో మా అబ్బాయి అయితే ఏంటి మా అమ్మ ఒకటి పిచ్చిదానిలా మాట్లాడుకుంటుంది అన్నట్టు స్క్రీన్ వైపు అయితే చూస్తున్నాడు. సో ఇంకా ఈ 2 సిరప్ ఇప్పుడైతే ఇది ఏడిస్తే వేయమని చెప్పి ఇది కంటిన్యూస్గా ఒక 3 days అయితే ఈ సిరప్ వేయమని చెప్పారు. సో ఇప్పుడు ఈ సిరప్ అయితే వేయాలి. ఈ సిరప్ అయితే కొంచెం చేదుగా ఉన్నట్టుంది, అస్సలు తాగట్లేదు. సో ఇప్పుడు చూద్దాం, నీకు వేరే సిరప్ ఇస్తాయి, ఇది పట్టు పట్టు. సో ఇప్పుడు చూడండి, ఇంకా అసలు పర్లేదు. ఇంకా ఇవాళ ఫస్ట్ ఇచ్చాను కదా, అది కూడా అసలు తాగడనమాట. అసలు ఎంత ఏడుస్తాడు. నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వేయాలి. ఇప్పుడైతే ఇవాళ అయితే వీడియో ఆన్ చేశానో మరేమో సైలెంట్గా తాగుతున్నాడు. అందరి ముందు గుడ్ బాయ్లా ఉంటారు కదా పిల్లలు, సో అలా అనమాట. సో ఇంకా ఒక్కొక్క మెడిసిన్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు అదైతే అయిపోయింది. ఇది ఇంకొకటి వచ్చేసేమో ఆకలి పెరగడానికి అస్సలు తినట్లేదు, బాగా ఏడిపిస్తున్నాడు. తిన్నంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఇదైతే ఇచ్చారు. ఇదైతే కనుక 1 ml వేయాలి. సో ఇంక ఇది ఒకటి ఉంది. ఇంక ఇప్పుడు ఇది కూడా వేసేస్తే కనుక నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా ఫ్రెష్గా స్నానం చేపించేస్తే కాసేపు ఆడి బొజ్జుంటాడు. ఈ మందులు వేయడం అనేది మాత్రం పెద్ద టాస్క్ అండి అసలు పిల్లలకి. వాళ్ళు వేయించుకోరు, మనమేమో వేయాలి, వాళ్ళు ఏమో ఏడుస్తారు, బలవంతంగా వేయాలి.
పాపం వాళ్ళేమో చెప్పలేదు, వాళ్ళకేమో ఆప్షన్ ఉండదు కదా. తల్లి 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 ఇంకా అవలా. ఇది 1 ml రావట్లేదు. సో 2 times అయితే తీయాల్సి వస్తుంది. పడిపోతావు తల్లి. దాదా చెప్పు. నువ్వు దాదా చెప్తావు కదా, వింటారంటమ్మా వాళ్ళు కూడా. నీ మాటలు వింటారంటమ్మా. మాట్లాడతావా? అను. సరే అయిపోయింది. వెరీ గుడ్ బాయ్ హవిష్ అని కామెంట్ చేయండి. గుడ్ బాయ్ హవిష్ అని కామెంట్ చేయండి. ఎంత మంచిగా సిరప్లు వేయించుకున్నాడో చూసారు కదా. వీడియో ఆన్ చేశానని. విడిగా అయితే ఇలా అయితే వేయించుకోవడం అనమాట. హవిష్కి అయితే ఇప్పుడే ఉషులు పోసేసాను. ఉషులు పోసుకొని తీసుకొచ్చాను. సో ఏంటి అమ్మ మాట్లాడుతున్నాను మాత్రం తెగ చూస్తున్నాడు. మ్యాక్సిమం బ్లాగ్ అయితే అయిపోయింది, ఇంకా ఎండ్ చేసేసాను. మా అబ్బాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హవిష్ కోసం ఒక లైక్ చేసేయండి. బాయ్ చెప్పు. బాయ్. అంతేనండి, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో ఇంకా ఏం లేదు, ఇంకా బావ అయితే బొజ్జుంటాడు. ఇంకా ఇక్కడ టాయ్స్ అవన్నీ సర్దేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అని చెప్తున్నాడు హవిష్. ఓకే బాయ్.